మన తెలంగాణలో మొదటగా కృష్ణా నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్ట్ ఏదో తెలుసా? అది జూరాల ప్రాజెక్ట్. 1981 లో నిర్మాణం ప్రారంభమైన ఈ జూరాల ప్రాజెక్ట్ 1995 లో ఓపెన్ అయ్యింది. దీని పూర్తి పేరు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే చాలా మంది ఇదేదో ఊరు పేరు అనుకుంటారు, కానీ ప్రియదర్శిని అనేది ఇందిరాగాంధీ పూర్తి పేరుతో ఇందిరా ప్రియదర్శిని గాంధీ అని ఆమె జ్ఞాపకార్థంగా ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు. ఈ జూరాల ప్రాజెక్ట్ లో మొత్తం 62 స్పిల్వే గేట్లున్నాయి. ఒక్కోటి 12 మీటర్ల వెడల్పు, 8.516 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరే కాక కరెంట్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే డ్యామ్ లో నిల్వ చేసిన నీటిని టర్బైన్లపై వేగంగా వదులుతారు. అప్పుడు ఆ టర్బైన్లు తిరిగి జనరేటర్ ను నడిపిస్తాయి. ఇలా టర్బైన్ తో జనరేటర్ లో అయస్కాంత కాయిల్స్ కదలడంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తో ఈ విద్యుత్ ఏసీ రూపంలో తయారై ట్రాన్స్ఫార్మర్ల ద్వారా వోల్టేజ్ పెంచి గ్రిడ్ కు పంపిస్తారు. అప్పుడు జూరాల ప్రాజెక్ట్ లో ఒకేసారి 234 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి వర్షాకాలంలో గేట్లు ఎత్తినప్పుడు వేలాది మంది అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి వస్తారు.